మాగం చేస్తానని పెడతా. రోడ్డు మీద నా ఎంబడి పడి నన్ను హరాస్ చేస్తానని పెడతా. దండం పెడతానే అవ్వా, నీ జోలికి రాను, నీ వార్తకు రాను, ఏటన్నవో ఏడికన్నవో నేను పోతానా. ఊరి నాయన కేసు పెడతారు నన్ను వాడుకున్నా పైసా వద్దు పో. పైసలు వాడుకున్నది నా జీవితం ఆగం చేసింది. అరే పోతే పోతే కనుక ఫోన్ ఇచ్చిపో. ఎందుకే? ఫోటోలు లేవా నీ దగ్గర? ఫోటోలా? అవి డిలీట్ చేసుకుంటా. గింత నమ్మకం లేదా నా మీద? నమ్మకమా? అది ఎప్పుడో పోయింది. నమ్మకం ఇప్పుడు అబ్బా తీసుకోవే. ఇగో ఫోన్ తీసుకో, ఫోన్ మొత్తం తీసుకో. ఇక సప్పుడు కల్లా పైసలు కూడా కొట్టుకోవే. నీ పైసలు నాకెందుకు? గింత మాట్లాడినాక కూడా నీ పైసలు సర్వ నాకిత్తివి రోడ్డు మీద బండ పెడితే ఇక జీవితాంతం నీ పైసలతోనే బతుకుతానా? మరి నా పైసలతో కాకుంటే ఎవరి పైసలతో లే. ఇంకోటి ఉన్నది. ఏంటిది? ఫోటో డిలీట్ చేస్తా పోవే. ఆగు. ఏంటిదే? పోతే పోతే గాని మా ఇంటి దాకా దింపవనా? ఏంటిది? మా ఇంటి దాకా దింప. నున్నదే నీకు? ఇప్పటిదాకానే బ్రేకప్ చెప్పినావు కాదే. నా బండి దగ్గరికి కూడా రావద్దు నువ్వు. ఇగో నీతో మాట్లాడడానికే కదా ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వదిలేసిపోతావా? ఫోన్ పెట్టన్నా పో, ఏందన్నా చావు, నాకు అవసరం లేదు. నా మీద కేసు పెడతాను కాదే. పోతా నేను. అదేదో ఉత్తగన్న పదీపు. ఉత్తగే ఉన్నదే. సరే పోతే పోతే గాని ఆటో కన్నా 100 రూపాయలు ఇయ్యి. ఏంటిదే? ఆటోకు 100 రూపాయలు. అబ్బా ప్లీజ్. నన్ను నాకిచ్చే ఆటోకు 100 రూపాయలు కావాలట. తిరిగి 100 రూపాయలు కేసు పెడతాడట ఇది నా మీద. మళ్ళా నన్నే ఏం లేకుండా వచ్చి 100 రూపాయలు ఇసోటి దాన్ని ఉంచొద్దు. నా ఉసురు తనుగుతుంది దీనికి.